దేవుని యొక్క శక్తివంతమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము మన ఎర్ర సముద్రము యొక్క విభజన. దీని ధ్యానార్థమై మనము నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మోషే ఇశ్రాయేలీయుల జనాంగము మొత్తమును అనగా రమారమి 6 లక్షల మందిని నడిపించి ఉన్నాడు. అయితే ఈ సందర్భంలో వారందరూ ఇంచుమించుగా మరణమునకు అతి సమీపముగా వచ్చియున్నారని తలంచవచ్చును. ఫరో యొక్క రథములకును ఇశ్రాయేలీయులకును మధ్యలో కేవలము ఎర్ర సముద్రము మాత్రమే ఉండి ఉండెను. అది చూచి ఇశ్రాయేలీయులు మిక్కిలి భయపడిరి. ఇంకను మనము నిర్గమాకాండము 14వ అధ్యాయము 11, 12 వచనములను క్లుప్తముగా గమనించినట్లయితే, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మును రప్పించితివా అనియు, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులగుటయే మేలని ఇశ్రాయేలీయులు మోషేతో చెప్పియున్నట్లుగా చూడగలము. కొంతమంది పాత భక్తులు ఈ వచనములను ప్రభువైన యేసునకును మనకును సాదృశ్యముగా చెప్పుదురు. మోషే ఏ విధముగా ఇశ్రాయేలీయుల యొక్క సనువులను సహించి భరించి ఎర్ర సముద్రమును దాటించెనో, అదే విధముగా ప్రభువైన యేసు మన పాపములను శాపములను సహించి భరించి మన అతిక్రమములను ఆ కల్వారి శిలువలో మోసి మనకు నిత్య జీవమును అనుగ్రహించిరి. ప్రియమైన దేవుని జనమా, ఇశ్రాయేలీయులు ఏ విధముగా చివరకు గమ్యము లేని విధముగాను నిస్సహాయ స్థితిలో ఎర్ర సముద్రము దగ్గరకు వచ్చియున్నారో, అదే విధముగా దేవుడు మనలను కూడా ఒకానొక సమయములో మన జీవితములలో సైతం ఎర్ర సముద్రము వంటి పరిస్థితులకు అప్పగించుదురు. అది మనము పని చేయు స్థలములో ఇక విసిగిపోయి చేయలేని విధముగా మన స్థితి మారుట కావచ్చును. అది ఒక వివాహ బంధమునందు వచ్చు సరిచేయబడని లేదా విడిపోవు పరిస్థితులు కావచ్చును, మన అనారోగ్య పరిస్థితి కావచ్చును, లేక మనకున్న వదిలిపెట్టలేని వ్యసనములు కావచ్చును, మన ఒంటరితనము అయి ఉండవచ్చును, ఇంకను మనము వదిలిపెట్టలేని మన గర్వపు స్థితి కావచ్చును. అది ఏ స్థితి అయినప్పటికీ దేవుడు చెప్పు ఒకే ఒక మాట, ముందుకు సాగుము. ఎర్ర సముద్రము ఇశ్రాయేలీయులకు ముందుగా ఉన్నప్పటికీ దేవుడు మోషే మీద కోపపడి ముందుగా సాగుము అని ఆజ్ఞాపించెను. బహుశా మోషే మరియు ఇశ్రాయేలీయులు, దేవా ముందు ఎర్ర సముద్రము ఉన్నది కదా అని ఏడ్చి ఉండవచ్చును. అయినప్పటికీ దేవుని యొక్క సమాధానము మాత్రము ముందుకు సాగుము. ప్రియమైన వారలారా, మనమైతే అక్షరానుసారమైన కనులతో మనము చూచు వాటి అందే విశ్వసించి దాని ద్వారా ప్రవర్తించెదము. కాని దేవాది దేవుడైన తండ్రి తప్ప వేరే ఆశ్రయము లేదు అన్న విధముగా దేవుడు మన స్థితిని మార్చుదురు. ఆయనకు దక్కవలసిన కీర్తియు మరియు మహిమను ప్రభువు ఎవ్వరికిని చెందనివ్వడు. మన జీవితములో మనము వెళ్ళుచున్న ఎర్ర సముద్రము వంటి పరిస్థితులలో ఈ లోకము వంటి ఫరో వైపు కాక దేవుని వైపు మాత్రమే చూచి ముందుకు సాగుటలో ఎంతో ధన్యత ఉంది. ప్రియులారా, మనము దేవుని వాగ్దానము వైపు చూచి విశ్వసించి ముందుకు సాగినప్పుడు మాత్రమే ఎర్ర సముద్రము వంటి సమస్యలు చీల్చబడి ఒక మార్గము ప్రభువుచే ఏర్పరచబడి మన జీవితములో అద్భుత కార్యములు జరుగును. అసలు మనము ముందుకు సాగనిదే లేదా అవిశ్వాసముతో ఉండి ఉన్నట్లయితే దేవుడు ఏ విధముగా మన జీవితములో అద్భుతములు చేయగలరు? ప్రియమైన దేవుని బిడ్డ, నీ మనస్సులోను నీ స్థితిలోను ప్రభువు పట్ల ఒక నిశ్చయత నీకుండవలెను. నీవు నీ జీవితములో నీ అంతట నీకై ఏ కార్యమును చేసుకొనలేవని జ్ఞాపకముంచుకొనుము. అలాగని మనుష్యుల మీద ఆధారపడుటను బట్టియు నీవు సహాయము పొందలేవు. మనము రాజైన దావీదు రాసిన కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8, 9 వచనములను గమనించినట్లయితే, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చదువుచున్నాము. కాబట్టి బహుశా నేడు నీవు ఎర్ర సముద్రము వంటి పరిస్థితులలో ఉండి ఉండవచ్చును. నిస్సహాయ స్థితిలో ఎటూ వెలుటకు మార్గము లేని విధముగా ఆ సందర్భము ఉండి ఉండవచ్చును. అయినప్పటికీ ప్రభువు నీ జీవితములో
ఎర్ర సముద్రము వంటి నీ స్థితిని విభజించవలెనంటే ప్రభువు చెప్పిన విధముగా ముందుకు సాగుము. నీ ముందున్న ఎర్ర సముద్రమును ఆటంకముగా చూడకుండా ఆ స్వర్గ కణాలను చూచి నీ యాత్రను జయముతో ముగించుటకు ప్రయాసపడము. ఆ విధముగా జీవించుటకు ఒక జయ జీవితము పొందుటకును ప్రభువే మనందరికీ సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
జయమిచ్చన్ సాతానుపై. స్తుతి స్తోత్రం ఇశ్రాయేలు పాడగా, జయమిచ్చన్ శత్రువులపై. స్తుతి స్తోత్రం అని మనం పాడగా, జయమిచ్చన్ సాతానుపై. దేవునికి అసాధ్యమైనది ఉన్నదా? యేసుని విశ్వసించి మహిమంచుడు. దేవునికి అసాధ్యమైనది ఉన్నదా? యేసుని విశ్వసించి మహిమంచుడు. సమస్తాని కార్యములను సఫలపరచు. జయవీరుడేసు ముందు వెళుచున్నాడు. సమస్తాని కార్యములను సఫలపరచు. జయవీరుడేసు ముందు వెళుచున్నాడు. స్తుతి స్తోత్రం ఇశ్రాయేలు పాడగా, జయమిచ్చన్ శత్రువులపై. స్తుతి స్తోత్రం అని మనం పాడగా, జయమిచ్చన్ సాతానుపై. స్తుతి స్తోత్రం ఇశ్రాయేలు పాడగా, జయమిచ్చన్ శత్రువులపై. స్తుతి స్తోత్రం అని మనం పాడగా, జయమిచ్చన్ సాతానుపై.